ఉదయకాల ప్రార్థన. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించు దేవుని వాగ్దానము, ఆ దేశమునకు సర్వ విషయములందు మేలు కలుగును. ప్రసంగి 5వ అధ్యాయము 9వ వచనము. ఈ యొక్క వాక్య భాగము ద్వారా దేవుడు ఈ దినమున నీతో ప్రత్యేకముగా మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి దేవుణ్ణి పని చేయుట యందు పరిచర్య యందును ఆసక్తి కలిగి శ్రద్ధ కలిగి నడుచుకుంటారో, శ్రద్ధ కలిగి ఆ పని పూర్తి చేస్తారో, అటువంటి వారికి దేవుడు అంటున్నాడు, వారి జీవితంలో సర్వ విషయంలో అంటే ప్రతి ఒక్క దానిలో వారి జీవితంలో మేలును చూచేవారుగా వారు ఉంటారు. అశ్రద్ధగా ఉండి పనిచేసే వారికి ఏమీ సంభవించదు, ఏమీ ప్రాప్తించదు, వారు అనుకున్నది ఏమీ జరగకపోవచ్చు. కానీ ఎవరైతే వారికి వారి జీవితంలో ఉన్నటువంటి ఆసక్తిని బట్టి శ్రద్ధ కలిగి దేవుని పని చేస్తారో, శ్రద్ధ కలిగి దేవునికి ప్రార్థన చేస్తారో, పరిశుద్ధంగా ఉండి దేవుని యొక్క వాక్యానుసారంగా నడుచుకుంటారో, అటువంటి వారందరి జీవితంలో దేవుడు ఈ దినమున మేలు చేయవాడై ఉన్నాడు. ఆమేన్. ఈ యొక్క వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పాదములకు వేలాది వందనములు, స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాము. యేసయ్యా, ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, జీవాధిపతి, మీకు వందనములు తండ్రి. పరిశుద్ధాత్మ దేవా, మీ యొక్క ఉదయకాలంలో లేచి మీ నామమును ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించే భాగ్యమును ఈ యొక్క ఉదయకాలమున మాకు ఇచ్చినందుకై మీ యొక్క బంగారు పాదములకు వెలకట్టలేని వందనములు, స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం దేవా. ఈ యొక్క ఉదయమును చూడలేక ఎంతో మంది మరణించి ఉంటుండగా మమ్మల్ని ప్రేమించి మీ యొక్క జాలి, కరుణ, ప్రేమను, దయను మాపై ఉంచి నాయన తండ్రి మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి వాడుకుంటున్నందుకై మీకు వేలాది వందనములు, స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాము. యేసయ్యా, ఈ దినమంతా మీ కాపుదల కింద భద్రం చేయండి తండ్రి. యేసయ్యా, మంది ప్రయాణం చేస్తూ ఉన్నారో వారి చుట్టూ, వారి యొక్క వాహనాల చుట్టూ మీ దూతలను కావలించండి. మరలా క్షేమముగా వారి కుటుంబాలను వారు చేరుకొనిలాగున సహాయం చేయమని వేడుకుంటున్నాము రాజా. ఎంతమంది ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఉన్నారో ఆర్థిక సమస్యల నుంచి విడుదల కలిగించండి. యేసు నామములో సహాయం చేయండి తండ్రి. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం దయచేయండి దేవా. ఎంతమంది బిడ్డలు లేకుండా బాధపడుతూ ఉన్నారో యేసయ్యా, మూయబడిన ప్రతి గర్భము తెరవబడునుగాక. యేసు నామములో సహాయం చేయండి తండ్రి. ఎంతమంది బలహీనులు ఉన్నారో బలం చేకూర్చండి. రోగులను మీరు ముట్టండి, స్వస్థపరచండి దేవా. సహాయం చేయండి తండ్రి. ఎంతమంది ఈ దినమున తండ్రి ఎంతగానో కృంగిన స్థితిలో ఉన్నారో ఆ కృంగినటువంటి జీవితంలో నుంచి మేలును వారికి ప్రసాదింప చేయమని వేడుకుంటున్నాం దేవా. సహాయం చేయండి తండ్రి. ఎంతమంది వివాహాలు కాకుండా మిగిలిపోయి ఉన్నారో తగినటువంటి భాగస్వామితో వారిని మీరు ఐక్యపరచండి, జతపరచమని వేడుకుంటున్నాం దేవా. చిన్న బిడ్డలను మొదలుకొని వృద్ధుల వరకు మీ కాపుదల కింద భద్రం చేయండి, దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం దేవా. ఎంతమంది ఈ దినమున పెళ్లి రోజులు, పుట్టినరోజులు జరుపుకుంటూ ఉన్నారో యేసయ్యా, వారికి మీరు ఇచ్చినటువంటి నూతన దయా కిరీటాన్ని బట్టి మీకు వందనములు దేవా. తండ్రి, ఎంతమంది వ్యసనాలకు బానిసైపోయి ఉన్నారో వ్యసనాల భారం నుంచి విడుదల కలిగించండి. యేసు నామములో సహాయం చేయమని ప్రాధేయపడుతూ ఉన్నాము దేవా. నెమ్మది లేని కుటుంబాలకు నెమ్మదిని, శాంతి, సమాధానమును, ఐక్యతను దయచేయండి స్వామి. సహాయం చేయండి తండ్రి. నాయన, ఎంతమంది ఈ దినమున తండ్రి ఎంతగానో నాయన కుమిలిపోతూ ఉన్నారో, ఈ సమస్య ఇంక నా నుంచి పోదు అని ఎంతగా ఎదురు చూస్తూ ఉన్నారో, వారి జీవితంలో కార్యాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రతి ఒక్క కార్యము జరుగునుగాక. యేసు నామములో సహాయం చేయమని వేడుకుంటున్నాం దేవా. తండ్రి, ఈ దినమున తండ్రి ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఉన్నాం దేవా. ఎంతమంది ఎగ్జామ్స్కి వెళ్తూ ఉన్నారో ఎగ్జామ్స్ లో మీరు తోడై నడిపించండి. మంచి మార్కులతో వారు విజయం పొందుకోలాగిన సహాయం చేయండి. నెమ్మది లేని కుటుంబాలకు శాంతిని, సమాధానమును, ఐక్యతను దయచేయండి. విడిపోతున్న కుటుంబాలను మరలా మీరు కలపండి దేవా. జతపరచండి, ఐక్యపరచమని వేడుకుంటూ ఈ యొక్క ఉదయకాల ప్రార్థనలో ఎంతమంది ఏకీభవించి ప్రార్థిస్తూ ఉన్నారో అధికమైన రెట్టింపు మేలులు, ఆశీర్వాదాలతో మీరు నింపమని వేడుకుంటూ మా ప్రియ ప్రభువు, తండ్రి, రక్షకుడు, పరిశుద్ధుడు, నజరేయుడగు యేసుక్రీస్తు అతి పరిశుద్ధ శక్తిగల నామమున ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రార్థించండి, విశ్వాసం ఉంచండి, మీరు తప్పకుండా అద్భుతాలను చూస్తారు. దేవుడిని దీవించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.